బిడ్డ మంచిగుర్రా. ఇవాళ మీ పెద్దమ్మ మీ కొరకు షియా గింజల నీళ్లు ఎట్లా చేయాలనో చూపిస్తుంది అన్నట్టు. ఈ గింజలు ఒంటికి చాలా మంచిది బిడ్డ. ఒంటికి పట్టిన కొవ్వు అంతా తీసి మనిషిని నాజుగ్గా చేస్తుంది అన్నట్టు. ముందుగల పొయ్యి వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలి. తర్వాత షాయి గిలాస కంటే జరంత పెద్దగున్న గిలాసుడు గిట్ల కొలతతోనే నీళ్లు పోసుకోవాలి. ఇక గవి కాగుతాయి అన్నట్టు. గవి కాగేదాకా గదే గిలాసలా ఇప్పుడు మనము షియా గింజలు వేసుకోవాలి. గిట్లా 2 స్పూన్లు వేసుకోండి బిడ్డ. వేసుకునేంతలోపు గా నీళ్లు కాగుతాయి అన్నట్టు. మళ్ళీ మసాలా పెట్టొద్దు అన్నట్టు నీళ్లను. జరంతా గిట్ల బుగ్గలు రాగానే బంద్ చేయాలి పొయ్యిని బంద్ చేసుకున్నాక గా నీళ్ళని తీసుకుపోయి గా గింజల గ్లాసులో పోసుకోవాలి. గిట్లా పోసుకొని మంచి గిలక కొట్టుకోవాలి ఉండలు లేకుండా, లేదంటే ఉట్టిగానే ఉండలు కడతాయి. ఇక ముందుగల రోజు నానబెట్టుకొని తాగితే గింజలు ఇంకా మంచిది. కానీ అందరికి నచ్చదు కదా బిడ్డ గట్లా. అందుకని ఇక 15 నిమిషాలు నానిన తర్వాత గండ్లనే పావు పచ్చ నిమ్మ పచ్చ వండుకోవాలి. గిట్లా ఇక అట్లనే తేనె కూడా వేసుకోవాలి. ఈ నిమ్మ పచ్చ తేనె పడనోళ్ళు ఉట్టి నీళ్ళని కూడా తాగొచ్చు. కానీ ఇవి వేసుకుంటే ఇంకా మంచిది అన్నట్టు అందుకొరకు. ఇక గిట్ల కలుపుకున్న తర్వాత పరిగడుపునే తాగాలి బిడ్డ. గిది పొట్ట గిట్ట అంతా పోతుంది అన్నట్టు. గది కథ.